అమ్మో ఆడికా నేను రానమ్మా. గీంత దానికి ఎందుకులే, మళ్ళొప్పరైతే చూద్దాం. నలుగురు నాలుగు తీర్లు అనుకుంటారు, గంత దూరం పోయినా పట్టించుకుంటారో లేదో. నేనేంది నా ఆలతేంది, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుడైంది, దెబ్బలు తింటే తిన్నా, గాడికైతే నేను పోన్పో. సప్పుడు గంట ఊర్లో మాట్లాడుకునేదానికి స్టేషన్కి పోవడెందుకు అంటుంటారు. ఇక కొంతగా తిప్పలు తప్పినట్టే తీయుర్రి. స్టేషన్కు పోవాల్సిన పని లేదు, కంప్లైంట్ రాయాల్సిన అక్కర్లేదు. 100 నెంబర్కు ఫోన్ కొడితే చాలు, పోలీసులే మీ ఇంటికి వచ్చి కేసు రాసుకుంటారు. కాకుంటే అందరికి కాదు, అన్ని కేసుల్లో కాదు, ఆడోళ్ళకు మాత్రమే. ఇంట్లో దొంగతనం, తొవ్వెంట పోతుంటే షేన్లు గుంజిన, పెన్మిటి సతాయిస్తున్నా, తాగొచ్చి కొడుతున్నా ఆడవిల్లలను షిడాయించిన, ఇంకేమేం కేసులో సిఐడి డీజీ చారు సిన్హా మేడమే చెప్తది. ఇనుండ్రి. వేరే వేరే రకంగా ఆఫెన్సెస్ ఉంటాయి, ప్రత్యేకంగా పాక్సో అండ్ దెన్ ర్యాగింగ్ and child marriage. So ఈ 7 broad categories. ఇంటికొచ్చి వివరాలు రాసుకున్నాక కేసు కట్టి ఎఫ్ఐఆర్ పేపర్లు వాట్సాప్ లో పంపిస్తారట. స్టేషన్ కు తిరిగే తిప్పలు లేకుండా. హైదరాబాదులనే కాదు, తెలంగాణ అంతటా ఇదే సౌలతి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవసరం లేకుండా ఆళ్లే వచ్చి కేసు రాసుకునుడు దేశంలో మనకాన్నే ఫస్ట్. మళ్ళా ఎందుకంటే పుట్టెడు దుఃఖంలో ఉన్నోళ్ళను మాకాడికి రప్పించుకున్నాడు ఎందుకని ఆళ్లే వస్తుర్రట. మళ్ళా కొందరికి పోలీస్ స్టేషన్ అంటే బుగులాయే, ఎవలో ఒకరిని బతింలాడుకొని తోలుకొచ్చుకుంటారు. గా భయం పోగొట్టి జప్పున కేసులు రాసుకుంటానికే ఇంటికాడికొచ్చి ఎఫ్ఐఆర్ చేసే కార్యం మంచిదే కదా.